హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడైనా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు 10 మినిట్స్లో ఈజీగా ఈ మురుకులు చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండి జల్లిచ్చేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా శనగగింజల పొడి వేసుకోవాలి. ఇక్కడ శనగగింజల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాము, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకుంటే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులోకి తెల్ల నువ్వులు లేకపోతే నల్ల నువ్వులు ఉంటే మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇవంతా వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా నెయ్యి కానీ లేదంటే కొద్దిగా బటర్ కానీ ముందుగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కావలసిన నీళ్ళు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మీ దగ్గర మురుకులు వత్తేది ఏది ఉంటే దానికి తగ్గట్టు సైజు చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పెట్టుకొనేసి ముందుగా ఉండలా చేసుకున్నది అందులో పెట్టుకునేసి బాగా కాగుతున్న నూనెలో ఈ పిండిని బాగా వత్తేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా వత్తేసి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో వేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్లో బుడగలు వస్తున్నాయి కదా, బుడగలంతా బాగా తగ్గిపోయేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోవాలి. అలాగే మిగిలిన మురుకులు కూడా అలానే చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగానే ఆయిల్ తీసుకుంటున్నాను, కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి మీకు ఎక్కువగా చేసుకోవాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకునేసి ఇలా గరిటె మీద కూడా వత్తేసుకునేసి ఆయిల్లో వేసుకోవచ్చు. ఈ మురుకులు చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతాయి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.